సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం సాదుల్ కు చెందినటువంటి చాకలి లక్ష్మణ్ కన్న తల్లిదండ్రులైన చాకలి కృష్ణ, చాకలి నరసమ్మలను కడతీర్చారు. గత నెల 22న నర్సాపూర్ రాయారావు చెరువు సమీపంలో గుర్తు తెలియని మృతదేహాలు కాలిపోయిన స్థితిలో గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా జలసాలకు అలవాటు పడ్డ మృతుల కుమారుడైన లక్ష్మణ్ హత్య చేసినట్టు నిర్ధారించి రిమాండ్కు తరలించారు. జంట హత్య విషయమై నర్సాపూర్ సిఐ జానురెడ్డి, ఎస్ఐ పుష్పరాజ్ సిబ్బంది లోకల్ వాట్సాప్ గ్రూపులలో ఇతర సమాచారం మాధ్యమాల్లో పోస్టర్లను అతికించి పబ్లిసిటీ చేయగా సాదుల్ నగర్ గ్రామస్తులు దాన్ని గమనించారు. సాదుల్ నగర్ గ్రామస్తులు మీ అమ్మ కనబడడం లేదని పలుమారు లక్ష్మణ్ కు ఫోన్ చేసి అడగ్గా ఊరు వెళ్లారని సమాధానం దాటవేశారు. కాగా గత నెల 15వ తేదీన నేరస్తుడు లక్ష్మణ్ తన సొంత గ్రామం సాదుల్ నగర్ వెళ్లగా మరల గ్రామస్తులు మీ తల్లిదండ్రులు కనిపించడం లేదని, నర్సాపూర్ చెరువు ప్రాంతంలో అనుమానాస్పద మృతదేహాలు లభించాయని ప్రశ్నించి నిలదీయడంతో తల్లిదండ్రులను డబ్బుల కోసం పెట్రోల్ పోసి తగలబెట్టినట్టు తెలిపాడని, ఈ విషయమై నర్సాపూర్ సీఐ జాన్ రెడ్డి ఎస్ఐలకు సమాచారం ఇవ్వడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. చేయడం జరిగింది. ఇవి చూసిన తర్వాత ఇక్కడ మన సాదుల్లాపూర్ విలేజ్కి సంబంధించిన ఇద్దరు భార్యాభర్తలు అనిపించడం లేదని తెలిసి ఆ విలేజర్స్ వాళ్ళ కుమారుని అడగగా, కుమారుడు తీసుకుపోయిన తెలిసి కుమారుని అడగగా వాళ్ళ విలేజర్స్ గట్టిగా అడిగిన తర్వాత వాళ్ళ కుమారుడు నేను చెప్పేసిన అని చెప్పి విలేజర్స్ చెప్తే ఆ విలేజర్స్ పోలీస్ స్టేషన్ తీసుకొని సిఐ గారి దగ్గర తీసుకొని రావడం జరిగింది. సిఐ గారు ప్రాపర్గా ఆయన ఇంట్రాగేషన్ చేస్తే దాంట్లో ఆయన చెప్పింది మన వాళ్ళకు ఒక లాస్ట్ ఇయర్ ఒక 23 గుంటాస్ అమ్మగా వాళ్ళకు డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులు వాళ్ళు సరిసమానంగా 4 లక్షల చొప్పున పంచుకున్నారు. వాళ్ళ బ్రదర్కు వాళ్ళ సిస్టర్ కూడా డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత ఈయన ఒక కారు కొనుక్కొని ఆ కారు ఫైనాన్స్ సంబంధించి ఇంకా డ్యూ ఉన్నాయి. ఈ మధ్యలో వాళ్ళ ఫైనాన్స్ వాళ్ళు వచ్చేసి ఈయన సదులాపూర్ అడ్రస్లో వాళ్ళకి సంబంధించిన డబ్బులు ఫైనాన్స్కి డబ్బులు డ్యూ ఉన్నట్టు సదులాపూర్కి వచ్చి ఎక్కువ ప్రెషర్ చేస్తుంటే ఈయననేమో దొంతపల్లి అని ఇక్కడ మన గుమ్మడిదల మండలంలో అక్కడ వర్క్ చేసుకుంటూ ఫ్యామిలీతో అక్కడ ఉంటుంది. ఆ విషయం తెలిసి ఈ 17th రోజు ఈ లాస్ట్ మంత్ 17th రోజు వాళ్ళ బంధువులకు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరిని తీసుకొని వాడిని దొంతుపల్లి తీసుకొని వెళ్ళాడు. ఈ డబ్బుల విషయం ప్రెషర్ అవుతుంది కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు డబ్బులు అడుగుతూ ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళని ఏదైనా చేయాలనే ఉద్దేశంతో 18th రోజు నైట్ 18th కదా 18th రోజు నైట్ వాళ్ళు భార్య వీళ్ళందరూ పడుకున్న తర్వాత 19th రోజు నైట్ 18th తీసుకుపోయాడు. 19th రోజు నైట్ వాళ్ళ భార్య వాళ్ళని పడుకున్న తర్వాత ఈ మన వాళ్ళ అందరూ పడుకున్న తర్వాత ఇద్దరిని గొంతు నుండి చంపేశాడు. చంపిన తర్వాత అదే కారులో ఆయన ఉన్న సొంత కారులోనే ఆయనని ఒక్కరు తీసుకొని వచ్చేసేసి వాళ్ళ భార్య లేస్తే భార్యను కూడా ఎవరికి చెప్పదని చెప్పేసి సొంత కారులో తీసుకొని వచ్చి ఇక్కడ మన చెరువు ఇక్కడ అక్కడి నుంచి రావడంతో వచ్చేటప్పుడు ఏదో కూడా ఎక్కడో చేద్దామంటే ఇక్కడ దారి దొరకలేదు. ఇంతకుముందు ఎప్పుడో వచ్చాడంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఆ చెరువు దారి ఉంది కదా లోపలికి వెళ్ళడానికి, కారు వెళ్ళడానికి దారి ఉంది కాబట్టి అది అనువుగా తీసుకొని లోపలికి వెళ్ళి 2 బాడీస్ని అక్కడ దించేసేసి ఆల్రెడీ వాడు పెట్రోల్ కొనుక్కొని పెట్టుకున్న రోజు ముందు ఆ పెట్రోల్ని దాని మీద చల్లి తగలబెట్టి చంపేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.